కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మీరు కూడా బయటపడండి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేశాను. సరే కొంచెం జరుగుతున్నాయి. వాళ్ళ వైపు నుంచి కూడా ఇంకా కష్టం తట్టుకోవడం అనే అభిప్రాయం వచ్చింది. వాళ్ళు మార్పు వచ్చింది, థింకింగ్ వచ్చింది. నంబాల శేఖర్ అందరిని పంపించేసి సరెండర్ అయిపోండి అని చెప్పేసి అని ఆయన కూడా ఆయుధాలు పెట్టుకోకుండా ఉన్నాడు. ఆయన పోయి అప్పుడు చంపేశారు. అవును కదా సార్. తర్వాత అప్పుడు ఆయన ఆయుధాలు లేవైన పక్కన అంటే ఆయన వాళ్ళు ప్రిపేర్ అంటే వాళ్ళు కౌంటర్ చేయడానికి సిద్ధంగా లేరు. సరెండర్ అవుదాం అనుకుంటే అందరికి చెప్పి పంపిస్తున్నాడు ఆయన బాబు. అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత హిడ్మా ఇంపార్టెంట్ పోస్ట్. హిడ్మా కూడా వీళ్ళంతా సరెండర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన, సరెండర్ కాలేకపోయినా ఆలోచన, అది ఆలోచన వల్ల అతను కొంచెం గ్యాంగ్ వేసుకొని తిరగకుండా మామూలుగా వచ్చాడు. ఏదో మళ్ళీ హెల్త్ కోసం వచ్చాడు అని అంటారు. ఇన్ఫార్మర్ వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఏమైనా కానీ అతను వదిలిపెట్టుంటే స్లోగా కలిసి వచ్చేసేవాడు. ఆయన కూడా చంపేశారు. చంపేంటే అతను వాళ్ళకేంటంటే ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయినా మళ్ళీ జైలుకి పోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు కదా. తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళు ఆపుతారు. చనిపోతే మేలు, చంపేస్తే మేలు కదా. ప్రాబ్లం అనే అభిప్రాయం అమిత్ షాకు. అందుకని వాళ్ళు సరెండర్ అయినా కూడా మాకు అక్కర్లా వాళ్ళు చంపేద్దామని చెప్పేసి అని ఎవరు సంపలేని వాళ్ళు, మా అసమర్థంగా ఉండేవాళ్ళు వాళ్ళు సరెండర్ అయ్యారు. సమర్థులను సరెండర్ చంపేశారు. ఎవరితో డేంజర్ ఉందో వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడితే సంవత్సరం 2 నెలలు 3 నెలలు లేక మళ్ళీ వెనక్కి వస్తారు కదా. ఎందుకు అది ససేషన్ ఓకే. మీకు తెలిసి హిడ్మా ఎట్లుంటున్నా సార్? ఎలాంటి వాడు హిడ్మా? ఎలాంటి ఫైటర్? కుటుంబం నుంచి అర్థమైంది కదా. వాళ్ళ అమ్మ ఇంత ఆఫ్ లాగా సరిగ్గా బట్టలు లేకుండా. అంటే ఎలాంటి ఫైటర్ మీకు తెలిసి ముందు నుంచి అంటున్నా? తెలియదు. అతను ఇప్పుడు ఎక్స్పోజ్ కాడు. ఓకే, వీళ్ళంతా ఎక్స్పోజ్ లో ప్రొఫైల్ ఉండేవాడు. ఓకే, గట్టివాడు కింద లెక్క. ఆయన స్వార్థపడు కాదు. లేకపోతే అంత పెద్ద లీడరు వాళ్ళ అమ్మకి ఒక ఇల్లు కట్టించలేడా, మంచి బట్టలు కొట్టి పెట్టలేడా? చేయలేదు. ఒక చిన్న గిరిజన తుండు ఒకటి ఉంటుంది, అది ఒకటి పంపించాడంట. అది చూపించింది, ఇది ఇచ్చారని చెప్పిందంట. అట్లా సాక్రిఫైస్డ్, ఎఫిషియంట్. ఈ వ్యవస్థలో ఆ యాక్టివిటీస్ కుదరలేదు. ఓకే. అలాగే ముఖ్యంగా హిడ్మా ఎపిసోడ్ నడిచే టైంలోనే ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ చేయడం, ఇదంతా మనం చూస్తాం. ఇది కంపేర్ చేసి ఒకటి మాట అన్నా. ఐబొమ్మ రవి పెట్టుకున్నప్పుడు ఇది వ్యవస్థీకృత లోపాలు. ఇవి ఈ వ్యవస్థలో సృష్టించిన వాళ్ళు. ఐబొమ్మ రవి పుట్టగానే వాడు క్రిమినల్ కాదు. హిడ్మా పుట్టగానే వాడికి రచయితలు కాదు. నేను పుట్టగానే కమ్యూనిస్ట్ కాదు. ఈ సమాజం వాళ్ళని కల్పిస్తుంది. ఈ సమాజంలో వచ్చిన వికృత చేష్టలు, ఈ ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్, దానికి పుడతారు ఒకళ్ళు. అందరూ ఎక్కడ పుట్టింది? బికాజ్ హరాస్మెంట్ నక్సలైట్ పుట్టింది. ఓకే. అంటే ఈ ఐబొమ్మ ఎక్కడ పుట్టాడు? నువ్వు సినిమాలో ఉంది 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. వాడు సినిమా తీస్తాడు, దాని వాళ్ళకి 1000 రూపాయలు టికెట్ పెట్టి అమ్మించమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. దాన్ని ఐమాక్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే 1000 రూపాయలు లెక్క అవుద్ది. మళ్ళీ నీళ్ళు బాటిల్ తీసుకోలేరు, స్నాక్స్ తీసుకోలేరు, పిల్లకాయల బట్టలు నీళ్ళు తాగాలి కదా, వాళ్ళకి తిరిగి బిస్కెట్లు కావాలి కదా, మొత్తం ఆడే కొనుక్కోవాలా. వాటర్ బాటిల్ 200 రూపాయలా, కార్న్ఫ్లేక్స్ 500 రూపాయలా, అంటే టికెట్తో పాటు 1000 రూపాయలు ఒక మనిషికి అవుతా ఉంది. ఓకే. ఇది చూసిన తర్వాత ఇంత భరించలేమని చెప్పేసి ఇక దాన్ని దొంగ వైపు మొదలుపెట్టారు. అప్పుడు ఐబొమ్మ రవి అనేవాడు ఒక టెక్నాలజీ కనిపెట్టాడు. అంటే పైరవీ మొదలుపెట్టాడు. ఆ పైరవీలో కూడా ఒక డబ్బులు వచ్చేవి, అడ్వర్టైజ్మెంట్ వస్తాయి కదా. అని తెలివికి తీసిపోయి కరేబియన్ కంట్రీలో పోయి ఒక చిన్న కంట్రీలో పౌరసత్వం తీసుకున్నాడు. ఆడ ఆఫీస్ పెట్టుకొని మన నడిపిస్తున్నాడు. ఇప్పుడు అతను అరెస్ట్ చేసి వాడిని ఉరి తీయండి అన్నారు. నేను వాడిని కదా ఉరి తీయాల్సింది, సినిమా మాఫియా గ్యాంగ్ ఉరి తీయాల. వీళ్ళు చేసే హరాస్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ వాడు పుట్టాడు. ఇప్పుడు వేలాది మంది వాడికి సపోర్ట్, ఇప్పుడు లక్షలాది మంది. ఇది ఫ్రీగా సినిమా చూస్తున్నాడు. లోపలికి పోతే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, ఇక్కడ ఫ్రీగా చూడవచ్చు. కాబట్టి వాడిని పుట్టించింది మీరు. ఇప్పుడు నిన్న ఏదో సినిమా వచ్చింది, 1000 రూపాయల టికెట్ పెంచారు గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? గవర్నమెంట్కి ఏం సంబంధం? వాడు పెంచుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, వాళ్ళ తంట వాడు పడుకుంటాడు. దాన్ని టికెట్ మీద ప్రజల మీద ఎందుకు భారం వేస్తావు? ప్రజలు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఎవరు పెట్టి చేయమన్నా 1000 రూపాయలు 1000 కోట్లు పెట్టి హీరోకి 200 కోట్లు ఇవ్వమని ఎవరు చెప్పారు? కాబట్టి ఇదంతా గవర్నమెంట్ చేసే తప్పుడు వల్ల వచ్చేటప్పుడు. ఇప్పుడు చూడు, రేపు కొత్తగా రాబోతున్నాయి కదా. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చేస్తే బాలకృష్ణ సినిమా వచ్చింది చూడండి, అఖండ అది కూడా ఆ రోజు వచ్చింది పైరసీలో. అంటే ఇంక రేపు రాబోయే సినిమాలు వస్తున్నాయి. వాడు జైల్లో ఉన్నాడు కదా, మరి వాడు జైల్లో ఉండి ఆగిపోవాలి కదా. ఎందుకు వస్తున్నాయి?
ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, మేము ఐబొమ్మరవిని అరెస్ట్ చేసినా ఇంకో 100 మంది పుడతారండి, వ్యవస్థ అట్ట అయిపోయింది అన్నాడు. చేయలేరు. కాబట్టి వ్యవస్థలో ఉన్న లోపాలని సరి చేసుకోకుండా పై ఇగులు కట్ చేస్తే ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఆధారాలు ఏమున్నాయని ఐబొమ్మ రవి కూడా ఫైర్ అవుతుంది కదా, నేనే చేస్తాను, ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కాదు. అతని కేసే ప్రూవ్ కాదు. వాడిని బెయిల్ ఇవ్వకుండా అరెస్ట్ లోపల పడిస్తారు తప్పితే లీగల్గా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, నేను ఇల్లీగల్ లోపల పడేస్తున్నారు. రైట్. ఇప్పుడు రేపు రాబోతాయి మళ్ళీ సంక్రాంతి సినిమాలు, మళ్ళీ పైన వస్తాయి చూడండి, జైల్లో వస్తాయి అంటారు. దాన్ని బట్టి ఏంటి, ఐబొమ్మలు కాదు మీరు పనిష్ చేయాల్సింది. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్కడ దాన్ని కట్ చేస్తే 1000 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటారు అంటున్నారు, అంతేనా? అంతే. తీశారు, నువ్వు అనుభవించుకో, నష్టం లాభం. ఇప్పుడు వ్యాపారం చేస్తామండి, వ్యాపారం నష్టం వస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉందా? ఇది కదా. అట్లే నువ్వు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాడు, చేసుకొని తర్వాత సినిమా థియేటర్ మీద కంట్రోల్ లేకుండా పోతే ఎట్లా? ఆర్డినరీ సినిమా జనం చూడడానికి వీలు లేకుండా అంత గ్యాప్ పెడితే కంట్రోల్ చేయవా? ల్యాండ్ ఇచ్చేది గవర్నమెంటే. ఐమాక్స్ గవర్నమెంట్ ఎవరు ఇచ్చారు ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండే, లీజు తీసుకున్నాడు. మరి అంత పెంచుకుంటే కొంచెం ఊరుకుంటావా? కంట్రోల్ చేయవా? అంటే వాళ్ళు గవర్నమెంట్ లోపాయకర్తనం, వాళ్ళ లాభాపేక్ష రెండు కలిసి ఐబొమ్మను సృష్టిస్తుంది. రీసెంట్గా శివాజీ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు సార్ హీరోయిన్ల డ్రెస్ల విషయంలో? శివాజీ కాన్సెప్ట్ కరెక్టే, కానీ అతను వాడిన భాష మీద నాకు అది తేడా ఉంది. వెనక్కి తీసుకున్నాడు ఆ మాటలు కూడా, వెనక్కి తీసుకున్నా కూడా ఈ దౌర్భాగ్యులు వెంట పడుతూనే ఉన్నారు. అంత అవసరం లేదు. నిజమే, అతను కామెంట్స్లో స్పిరిట్ని అర్థం చేసుకోవచ్చు, కానీ అతను వాడిన పదజాలాలు బాగలేవు. అందువల్ల నేను కూడా చెప్పి పదజాలాలు బాగలేవు, అంతాక పోనక్కర్లా. మన ఈ సమాజంలో ఉన్నాం మనం. ఇది ఇస్ నాట్ అమెరికా, ఇది ఇస్ నాట్ యూరోప్ కంట్రీస్. యూరోప్ కంట్రీస్లో వాళ్ళు రకరకాల పద్ధతి వాళ్ళు ఉంటారు. అట్లా నుండి తిరగలేము. బయట సినిమాలు యాక్ట్ చేసుకోవచ్చు కానీ బయట తిరగడం సాధ్యం కాదు. ఓకే, అదేతో పాటు బస్సులు రైళ్ళు ఎక్కాలి వీళ్ళంతా. దాని ప్రకారం పోండి. మనకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.